రాజధాని ఢిల్లీలోనే కాదు తెలంగాణలోనూ లిక్కర్ పాలసీ స్కామ్ సంచలనంగా మారింది. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కవితకు చిక్కులు మొదలయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే సిబిఐ విచారణ ఎదుర్కొన్న కవిత ఇప్పుడు ఈడీ ముందు కూడా హాజరు కాబోతున్నారు. లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించిన ముడుపుల వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందా లేదా అన్నది ఈడీ తేలుస్తుందా? ఆ 100 కోట్ల గురించే కవితను కూడా ప్రశ్నించనున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూప్ అడ్వాన్స్ గా 100 కోట్ల ముడుపులు చెల్లించిందని ఈడీ చెబుతోంది. ఇప్పుడు ఈ 100 కోట్ల వెనక ఎవరున్నారన్నది తేల్చడమే పనిగా పెట్టుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అయితే ఈడీ విచారణ ఎదుర్కొన్న నిందితుల వాంగ్మూలం ఆధారంగానే కవితకు నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. దాంతో కవితను ఏం అడగబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి సౌత్ గ్రూప్ ముట్టజెప్పిన 100 కోట్లు ఎక్కడి నుంచొచ్చాయి, ఆప్ నేతలకు ఆ 100 కోట్లు ఎవరిచ్చారు, ఎవరికిచ్చారు అన్న విషయాలను బయట పెట్టేందుకు ఈడీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అంతేకాదు లిక్కర్ పాలసీ మార్పునకు సంబంధించి డీల్ కుదిరిన తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముట్టజెప్పేందుకు ఆ 100 కోట్లను ఎలా తరలించారన్నది కూడా తేల్చే పనిలో ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణ మొత్తం ఆ 100 కోట్ల ముడుపుల వ్యవహారం చుట్టే తిరుగుతోంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్లను పట్టుకోవడం కోసమే ఈడీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. అంత డబ్బును తరలించిన విషయంలో తమ దగ్గరున్న సమాచారానికి, విచారణలో రాబట్టే సమాచారానికి పొంతన కుదురుతోందా లేదా అన్నది తేల్చే పనిలో ఉంది ఈడీ. ముఖ్యంగా 100 కోట్ల ముడుపుల వెనక కీలకంగా వ్యవహరించింది ఎవరు, ఈ డీల్ వెనుక ఎవరెవరున్నారన్నది తేల్చడమే పనిగా పెట్టుకున్నారు. విచారణలో ఈడీ ప్రశ్నలు కూడా ఆ 100 కోట్ల చుట్టే ఉంటున్నాయని సమాచారం. లిక్కర్ స్కామ్ లో ఉన్న నిందితులను, అనుమానితులను కూడా ఇదే అంశంపై లోతుగా విచారించింది. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల వ్యవహారాన్ని తేల్చడం మీదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏమిటన్నది తెలుసుకోవడంతో పాటు అసలు విషయాన్ని తేల్చడం మీదే దృష్టి పెట్టారు ఈడీ అధికారులు. ఇప్పటిదాకా జరిగిన నిందితుల విచారణ కూడా 100 కోట్ల చుట్టే తిరిగింది. ఇప్పుడు కవితను కూడా ఇదే వ్యవహారంలో ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ అడ్వాన్స్ గా చెల్లించిన 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్ర ఏమిటో ఈడీ తేలుస్తుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఒకటి, 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్ర ఉందా? 2, కవితను కూడా 100 కోట్ల గురించే ప్రశ్నించనున్నారా? 3, ఢిల్లీ లిక్కర్ స్కామ్ డీల్ విలువ 100 కోట్లు మాత్రమేనా? 4, ఈడీ విచారణలో నిందితులు చెప్పిన వివరాలేంటి? లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి విచారణ కూడా ఆ 100 కోట్ల చుట్టే తిరిగినట్టు తెలుస్తోంది. ఆ 100 కోట్లు ఎక్కడి నుంచొచ్చాయి, ఎవరు ఇచ్చారు లాంటి ప్రశ్నలతో డబ్బు వివరాలు కనుగొనే ప్రయత్నం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ ముడుపుల వ్యవహారంలో కవిత పాత్రేమిటన్న దానిపైన కూపీ లాగేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి విచారణ మొత్తం 100 కోట్ల చుట్టే తిరిగినప్పటికీ వాళ్ల దగ్గర నుంచి సరైన సమాచారం దొరకలేదని ఈడీ భావించింది. ఇదే విషయంలో బుచ్చిబాబును విచారించారు. అతని విచారణలో 100 కోట్ల ప్రస్తావన వచ్చింది. తరువాత అరుణ్ రామచంద్ర పిళ్ళైని కూడా ఆ 100 కోట్ల ముడుపుల మీదే ప్రశ్నలు అడిగారు. చివరికి అతను విచారణలో కవిత బినామీనని ఒప్పుకున్నట్లుగా ఈడీ చార్జ్షీట్ లో పేర్కొంది. బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై విచారణలో లభించిన వివరాల ఆధారంగానే కవితకు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కవితను కూడా ఆ 100 కోట్ల గురించి విచారించేందుకే ఢిల్లీకి పిలిచారా అన్నదానిపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ రాజకీయాలు ఆల్రెడీ హీటు మీదున్నాయి. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన తరువాత స్టేట్ పాలిటిక్స్ లో టెంపరేచర్ డబుల్ అయింది. ఈ అంశంలో బీఆర్ఎస్ నేతలు బీజేపీపై భగ్గుమంటున్నారు. కమల దళం నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో సెగ పుట్టిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ మధ్య మొదలైన వార్ కవితకిచ్చిన నోటీసులతో పీక్స్ కు చేరింది. గులాబీ పార్టీ నేతల నుంచి తీవ్ర ఎదురుదాడి కనిపిస్తోంది. దాంతో స్టేట్ లో డైరెక్ట్ పొలిటికల్ వార్ మొదలైపోయిందనే విషయం అర్థమవుతోంది. ఇక మీదట బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే స్థాయిలోనే రాజకీయం ఉండబోతోందనే సిగ్నల్ కనిపించింది. బీఆర్ఎస్ నుంచే కాదు, బీజేపీ నేతల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల విమర్శలు, ఆరోపణలపై స్ట్రాంగ్ గానే రియాక్ట్ అవుతున్నారు. బీఆర్ఎస్ నేతలైతే ఇంకా తమపై దాడులు జరుగుతాయని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ వార్ పీక్ కు చేరింది. ఇది మున్ముందు ఎక్కడి దాకా వెళుతుందోననే చర్చతో పాటు ఎన్నికల దాకా ఇలాగే ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఏపీలో చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్ జరగబోతోంది. అదే కాపులతో జనసేనాని పవన్ కళ్యాణ్ మీటింగ్. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సామాజిక సమీకరణాలపై సేనాని ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే మొదటగా కాపులతో సమావేశమవుతున్నారు. వైసీపీ ఓట్ బ్యాంక్ మీదే పవన్ గురి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇందుకోసం కాపులను ఏకం చేసే పనిలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కాపుల ఓట్లు చీలకుండా చేయటమే జనసేనాని లక్ష్యమా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫుల్ హీట్ మీదుంటాయి. పైగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి టైంలో ఏపీలో ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే సీఎం కావాలనే డిమాండ్ తెర మీదకొస్తోంది. ఇదే పొలిటికల్ హీట్ పెంచుతోంది. మరోవైపు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు కాపులకు గేలం వేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ, అధికారం కోసం ఎదురు చూస్తున్న టీడీపీ, ఆల్టర్నేట్ మేమే అని చెప్పుకుంటున్న బీజేపీ, ఇలా అన్ని పార్టీలు కాపుల మీదే గురిపెట్టాయి. వాళ్ల ఓట్ల కోసమే ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీలు కాపుల మీద గురిపెట్టడం కొత్తేమీ కాదు. రాజకీయ పార్టీలుగా ఇది వాటి సహజ లక్షణం. కానీ కాపులు ఎవరి వైపు మొగ్గుతారన్నదే బిగ్ పాయింట్. ఇప్పుడు మెజారిటీ కాపులంతా జనసేనాని పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నారు. జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా సీఎం అభ్యర్థిగా మాత్రం పవన్ కళ్యాణే ఉండాలనే డిమాండ్ ని తెర మీదకి తెస్తున్నారు. దాంతో ఆంధ్ర పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా కాపు నేతలతో సమావేశం కాబోతున్నారు. మాజీ మంత్రి, కాపు నేత హరిరామ జోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ మీటింగ్ జరగనుంది. ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి చాలా రోజులుగా హరిరామ జోగయ్య తన వాయిస్ వినిపిస్తున్నారు. ఆ మధ్య నిరాహార దీక్ష కూడా దిగారు. పవన్ జోక్యంతో విరమించారు. గత ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లో 5% కాపులకు అమలు చేయాలని కోరారు. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దాంతో ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత లేకుండా అదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే పవన్ కు రాజకీయంగా కీలకంగా మారనుంది. అంతకంటే ముందు కాపులందరినీ ఏకం చేసే పనిలో ఉన్నారు పవన్. కాపులకు రాజ్యాధికారం కావాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇది సాకారం అవుతుందనుకున్నారు. కానీ అప్పుడు లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు పవన్ తోనే కాపులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని కాపు సంఘాలు బలంగా నమ్ముతున్నాయి. ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయారు. సేనాని టార్గెట్ అంతా వైసీపీ ఓట్ బ్యాంక్ మీదే ఉంది. ఇందుకోసం రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు, ప్రాధాన్యత, రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై పవన్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా వైసీపీ ఓన్ చేసుకుంటున్న బీసీ, కాపు సామాజిక వర్గాలను తన వైపుకు తిప్పుకొని ఓట్లు చీలకుండా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు పవన్. ఒకటి, కాపు నేతలకు పవన్ ఎలాంటి దిశానిర్దేశం చెయ్యబోతున్నారు?
2. కాపుల ఓట్లు పూర్తిగా చీలకుండా చూడడమే పవన్ లక్ష్యమా? 3. కాపులంతా పవన్ వైపు మళ్లితే వైసీపీకి రాజకీయంగా నష్టమా? 4. కాపులను కాపాడుకునేందుకు వైసీపీ ఏం చేయబోతోంది? ఏపీ రాజకీయ వర్గాల్లో ఓట్ల చీలిక అంశం మీదే హాట్ డిబేట్ నడుస్తోంది. పవన్ కూడా ముందు నుంచి ఓట్లు చీలకుండా చూస్తానని చెబుతున్నారు. అంటే దానర్థం వైసీపీ ఓటు బ్యాంకుగా భావిస్తున్న సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవడం మీదే దృష్టి పెట్టారు. అందులో భాగంగా మొదటగా కాపులతో సమావేశం కానున్నారు. మరి మీటింగులో కాపు సంక్షేమ సేన నేతలకు పవన్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. కాపుల ఓట్లు పూర్తిగా చీలకుండా చూడడమే పవన్ లక్ష్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. అందుకోసమే కాపు నేతలందరినీ ఒకే తాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారా అనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా మొదలైంది. కాపులంతా పవన్ వైపు వెళితే వైసీపీకి ఎలాంటి నష్టం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది. కాపులను కాపాడుకునేందుకు అధికార పార్టీ ఏం చేయబోతోందన్నది కూడా బిగ్ పాయింట్. అందువల్ల కాపుల విషయంలో సీఎం జగన్, వైసీపీలోని కాపు నేతలు ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఏపీలో పార్టీల వారీగా కాపులు చీలిపోయి ఉన్నారు. ఒకే తాటి మీదకు తెస్తేనే రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని జనసేన భావిస్తోంది. పైగా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కావడం కొంత కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాపులకు ఎలాంటి ప్రాధాన్యత దక్కాల్సిన అవసరముంది, వాళ్ళేం కోరుకుంటున్నారు, రాజకీయంగా కాపుల కోసం ఏం చేయాలనే దానిపై చర్చించే అవకాశముంది. కాపు నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసి అందుకనుగుణంగా నిర్ణయాలు ప్రకటించేందుకు పవన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పొత్తుల అంశంపైన వారితో చర్చిస్తారని సమాచారం. పొత్తులకు అంగీకరిస్తే ఏ అంశాల ప్రాతిపదికన ముందుకెళ్లాలనే దానిపైన అభిప్రాయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాబోయే ఎన్నికల కోసం అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సిద్ధమవుతున్నాయి. పవన్ కూడా త్వరలోనే సమరశంఖం పూరించేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో సామాజిక సమీకరణాలే కీలకంగా మారనున్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీతో గనక పొత్తు ఖాయమైతే సీట్ల కేటాయింపులో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ పెంచుతోంది. తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి. విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగడలు సిద్ధం చేసింది? వచ్చే ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపబోతోంది? ఎవరి నుంచి డేంజర్ సైరన్ మోగుతోంది? పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ రేసు గుర్రాల్లో చూద్దాం. కడప ఏపీలో గడప గడపకు తెలిసిన ప్లేస్. ఆ పార్లమెంటు స్థానం కూడా ఆంధ్రాలో హాట్ సీట్. అక్కడ గెలుపు జెండా ఎగరవేయాలని, వైఎస్ ఫ్యామిలీ విజయ పరంపరకు చెక్ పెట్టాలని ప్రధాన పార్టీలు భావిస్తుంటాయి. కానీ ఇప్పటి వరకు అది సాధ్యపడలేదు. ఆ కారణం వల్లే కడప పార్లమెంటు స్థానం వైఎస్ కుటుంబానికి కంచు కోటలా మారింది. వైఎస్ రాజశేఖర్ దగ్గర నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి దాకా ఆ కంచు కోటను బద్దలు కొట్టడం మరే పార్టీ వల్ల అవటం లేదు. ఇలాంటి పార్లమెంటు స్థానంలో ఈసారైనా సీన్ మారుతుందా? వైఎస్ కుటుంబానికి షాక్ ఇచ్చేంత సత్తా ఉన్న అభ్యర్థులు ప్రతిపక్ష పార్టీల దగ్గర ఉన్నారా? కడప అంటే ఏపీలో పాపులర్ జిల్లా, సీమ నేలలో ఫేమస్ ప్రాంతం. అలాంటి కడపలో రాజకీయం అంటే మరో ఆలోచన లేకుండా, కొత్త ఆలోచన పుట్టకుండా గుర్తొచ్చేది వైఎస్ ఫ్యామిలీనే. ఇక కడప పార్లమెంట్ స్థానం కూడా ఎప్పటినుంచో వారి ఖాతాలోనే ఉంది.
1952లో కడప పార్లమెంట్ స్థానం ఏర్పడింది. 1989 వరకు అక్కడ నడిచిన రాజకీయం ఒకెత్తు, ఆ తరువాత నుంచి మొదలైన రాజకీయం మరో ఎత్తు. ఎప్పుడైతే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా గెలిచారో అప్పట్నుంచి ఆ స్థానంలో వైఎస్ కుటుంబానికి చెందిన నేతలే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. కడప లోక్సభ స్థానం ఏర్పడిన దగ్గర నుంచి వైఎస్ ఫ్యామిలీకి చెందిన వారే అత్యధికంగా ఎంపీలుగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత వైఎస్ వివేకానందరెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ ఎంపీ సీటును గెలిచేందుకు టీడీపీ, బీజేపీ ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం మాత్రం మారడం లేదు. వైఎస్ ఫ్యామిలీ కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీటు మాత్రం వాళ్ల చేజారడం లేదు. ప్రస్తుతం కడప సిట్టింగ్ ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన వైసీపీ తరపున పోటీ చేసి వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డిపై అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆర్ శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే అధికార పార్టీ వైసీపీలో మాత్రం ఇంకా ఎంపీ అభ్యర్థి విషయంపై స్పష్టత రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. దివంగత నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి తనకు కడప ఎంపీ గాని ఎమ్మెల్యే టికెట్ గాని కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సునీతారెడ్డికి కనుక కడప ఎంపీ టికెట్ ఇస్తే అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు నుంచి బరిలోకి దింపే ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల నాటికి అక్కడున్న ఈక్వేషన్లను బట్టి ఎంపీ టికెట్ అవినాష్కిస్తారా, వివేక కూతురు సునీతకిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. కడప పార్లమెంట్ స్థానం పరిధిలో 7 నియోజకవర్గాలున్నాయి. పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, కడప, మైదుకూరు, బద్వేలు. కడప ఎంపీ సీటు మాదిరిగానే పులివెందుల కూడా వైఎస్ కుటుంబానికి కంచుకోట. 1978 నుంచి ఇప్పటి వరకు వైఎస్ కుటుంబీకులే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేశారు. 2014, 2019లో పులివెందుల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన గెలుపు లాంఛనమేనని అంతా చెప్పుకుంటున్నారు. ఇందుకు పులివెందులలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడమే అనే టాక్ ఉంది. శాసనమండలి మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి కొంతకాలంగా వైఎస్ కుటుంబంపై టీడీపీ నుంచి పోటీ చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి ఈసారి టీడీపీ నుంచి సీఎం జగన్ పై పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కమలాపురం నియోజకవర్గం నుంచి సీఎం జగన్ మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం టికెట్ ఆయనకు కాకుండా మరొకరికి కేటాయించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి వైసీపీ నుంచి ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయిపల్లి మల్లికార్జున్ బరిలోకి దిగబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సెగ్మెంట్లో టీడీపీ కూడా గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. గత 2 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైసీపీకి మద్దతు తెలపడంతో వైసీపీ గెలుపు సునాయాసమైంది. రాబోయే ఎన్నికల్లో వీరశివారెడ్డి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి సైతం టికెట్ రేసులో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న వర్గ విభేదాలు వైసీపీకి కలిసొస్తాయనే టాక్ వినిపిస్తోంది. వీరశివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి మధ్య సమన్వయం కుదిర్చితే తప్ప ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు కనిపించడం లేదని క్యాడర్లో చర్చ జరుగుతోంది. మైదుకూరు సెగ్మెంట్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ ఉండేలా కనిపిస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ అసంతృప్తి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి రఘురామిరెడ్డి పోటీ చేస్తారా, లేక ఆయన కుమారుడు నాగిరెడ్డిని బరిలోకి దించుతారా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో నడుస్తోంది. వైసీపీ అధిష్టానం మాత్రం రఘురామిరెడ్డినే పోటీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. తెలుగుదేశం నుంచి పుట్టా సుధాకర్ యాదవ్కు చంద్రబాబు టికెట్ హామీ ఇచ్చారంటున్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సైతం వైసీపీ అభ్యర్థిని ఓడించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆయనే ఏ పార్టీ తరపున పోటీ చేస్తారన్నది మాత్రం ప్రకటించలేదు. ఆయనకు ఎంపీ అభ్యర్థిగా గానీ పార్టీలో ఉన్నత స్థానం గానీ కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది. మైదుకూరులో కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు గనక కుదిరితే వార్ తెలుగుదేశం సైడ్ అవుతుందనే అంచనాలున్నాయి.
కడప జిల్లాలో హైటెన్షన్ రాజకీయాలకు కేరాఫ్ జమ్మలమడుగు. ఇక్కడ వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ సుధీర్ రెడ్డి ఉన్నారు. ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా ఆయనపై అవినీతి ఆరోపణలు, వ్యవహార శైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీలోనే ఆయనకు అసమ్మతి సెగ తగులుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జమ్మలమడుగు నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు చాలా మంది ఆశావహులు క్యూలో ఉన్నారు. తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం టికెట్ రేసులో ఉన్నారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే సమీప బంధువు గంగవరం శేఖర్ రెడ్డి, సాబ్ డైరెక్టర్ గా ఉన్న డేనియల్ ప్రదీప్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. టీడీపీ విషయానికొస్తే దేవగుడి ఫ్యామిలీకి చెందిన భూపేష్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు భూపేష్ బాబాయ్ ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నారు. దాంతో చాలా మంది అనుచరులు బాబాయ్ వైపు వెళ్లాలా, అబ్బాయి వెంటే నడవాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. జమ్మలమడుగు నుంచి పోటీ చేయబోయేది తానేనని ఆదినారాయణ రెడ్డి చెబుతూ ఉండడంతో లోకల్ రాజకీయం మరింత కాకరేపుతోంది. అయితే 2004 నుంచి వైసీపీ ఫ్యామిలీ మద్దతుదారులే ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని వచ్చే ఎన్నికల్లో టీడీపీ బ్రేక్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. కడప పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం బద్వేల్. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున జి వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన భార్య దాసరి సుధా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పటికైతే బద్వేల్లో అధికార వైసీపీకి తిరుగులేదని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లోనూ ఆవిడికే మళ్లీ టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. బద్వేల్లో తెలుగుదేశం టికెట్ను ఆశిస్తున్న వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈసారి టికెట్ రేసులో గత ఎన్నికల్లో ఓడిన డాక్టర్ రాజశేఖర్, ఓ మాజీ కౌన్సిలర్, మరో లాయర్, ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీళ్లంతా కార్యకర్తలను కలుస్తూ అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ దగ్గర తమ పేరే సూచించాలని ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బద్వేల్లో వరుస ఓటములు వెంటాడుతున్న టీడీపీ నుంచి పోటీకి ఆశావహులు క్యూ కట్టడం హాట్ టాపిక్ గా మారింది. 2009 వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కడప సెగ్మెంట్ 2014 నుంచి వైసీపీ వైపు మళ్లింది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా వరుసగా 2 సార్లు గెలిచారు. వచ్చే ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే అమ్జద్ బాషాకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి బరిలో దిగేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డిని ఎంపీగా కాకుండా కడప ఎమ్మెల్యేగా పోటీ చేయించాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంది టీడీపీ అధిష్టానం. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిన అమీర్ బాబు మాత్రం మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ను గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి కోడలు కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఇంతమందిలో టీడీపీ అధిష్టానం ఎవరిని బరిలోకి దించుతుందన్నది ఆసక్తిగా మారింది. ప్రొద్దుటూరులో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయనపై సొంత పార్టీ కార్యకర్తల్లోనే అసంతృప్తి ఉంది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయి. ఇప్పటికే ఈ ఆధిపత్య పోరు వ్యవహారం సీఎం జగన్ దాకా చేరింది. ఎన్నికలలోపు వీళ్ల మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. తెలుగుదేశం నుంచి బరిలోకి దిగబోయేది తానేనంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి జనంలో తిరుగుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి కూడా ప్రొద్దుటూరు టికెట్ తనకే కావాలంటూ అధిష్టానం దగ్గర పట్టుబట్టినట్లు సమాచారం. మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఉంటూ టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరికే టికెట్ ఇవ్వాలన్నది అధిష్టానానికి అస్సలు అర్థం కావడం లేదంటున్నారు. ఎన్నికల నాటికి ఉండే పరిస్థితులను, జనంలో నాయకులకు ఉన్న ఆదరణను బట్టి చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మరి ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందనే ధీమాలో వైసీపీ నాయకత్వం కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ పాలనపై జనంలో ఉన్న వ్యతిరేకతను నమ్ముకొని తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు మిగతా నేతలు ఎగబడుతున్నారు. 1-2 నియోజకవర్గాల్లో మినహాయిస్తే కడప పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో ఆశావహుల నుంచి పోటీ ఎక్కువగానే ఉంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈసారి జగన్ ఇలాఖాలో తడాఖా చూపబోయేది ఎవరన్నదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది.